హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బెల్లము అటుకులతో చేసిన పాయసము రెసిపీ మీరు తప్పకుండా వీడియో చివరికంటా చూడండి. నేను శ్రీకృష్ణ గురించి 4 వాక్యాలు చేశాను. పూజ అంటే అందరూ చూపిస్తున్నారు మంచి మంచి వీడియోలు పెట్టి. శ్రీకృష్ణుడు అసలు అటుకులు ప్రసాదంగా ఎందుకు పెడతారు అనేది చిన్న వీడియో చేశాను. అటుకులు అసలు ప్రసాదంగా ఎందుకు పెడతారు అని అంటే అది కుచేలుడు శ్రీకృష్ణుని కథా సారాంశం. ఇప్పుడు నేను అది కూడా చెప్తాను. ఇదివరకటి రోజుల్లో కృష్ణాష్టమి అంటే ఉట్టి కొట్టేవారు. అందరూ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఎంతో ఆనందంగా ఆ ఉట్టి దగ్గర ఉండి చూసి చప్పట్లు అవి కొడుతూ చేసేవారనమాట పూర్వకాలంలో. ఇప్పుడు అదంతా కూడా కొంచెం కనుమరుగైపోయింది. అక్కడక్కడ ఊళ్ళల్లో విలేజ్లో ఇప్పటికే ఆచారం కొనసాగిస్తున్నారు, కానీ పూర్వం అంత లేదు. ఇది చంద్రోత్సవంలో వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి. అందుకని చంద్రుడు కూడా పూజ చేసుకుంటారనమాట. అందుకే ఎక్కువ ఈవినింగ్ టైంలో చేయటానికి కారణము చంద్రుడికి సంబంధించి ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు అటుకులు ప్రసాదంగా ఎందుకు పెడతారంటే మన భాగవతంలో శ్రీకృష్ణుడికి కుచేలుడికి ఉన్న స్నేహం, ఆ స్నేహంలో ఈ అటుకుల పాత్ర ఏంటి, కుచేలుడు ఎంత ప్రేమతో అటుకులు పట్టుకెళ్ళాడు. ఒకసారి కుచేలుడు అంటే సుధాముడు అనమాట. సుధాముడు చాలా దారిద్ర్యంలో బతికేవారంట. అలా ఉన్న టైంలో భార్య సుశీల, నీ ఫ్రెండు చాలా గొప్ప ఇదిలో ఉన్నారు కదా, హోదాలో శ్రీకృష్ణ భగవానుడు ఆ హోదాలో ఉన్నారు కాబట్టి మనకేమైనా సహాయం చేయగలరు, ఒక్కసారి వెళ్ళమని బ్రతిమాలుతుందంట. అయినా కుచేలుడికి ఇష్టం ఉండదు. కానీ భార్య చెప్పిందని వెళితే రిక్తహస్తాలతో ఒట్టి చేతులతో ఎలా వెళ్ళను నేను అని చెప్పి కుచేలుడు ఆలోచిస్తూ ఉంటాడంట. అప్పుడు భార్య వంటగదిలోకి వెళ్ళి డబ్బాలన్నీ వెతగ్గా ఒక గుప్పుడు అటుకులు దొరికాయని ఆ అటుకులే తీసి కుచేలుడికి ఇచ్చి పంపించిందని శ్రీకృష్ణుడు దగ్గరికి. కథా సారాంశం ఇదనమాట. నేను ఈ వీడియో మీకు పాయసం చెప్తూ చూపించి కొలతలవి నేను మళ్ళీ చెప్తాను. అదిగో నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను. మీరు కొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు, ఇంట్లో తినేదాన్ని బట్టి అనమాట. 1కి 3 పాలు కానీ నీళ్లు కానీ 3 పోసుకోండి. దేవుడికి కాబట్టి పాలు పోసుకుంటేనే బాగుంటుంది. ఆవు పాలు వాడండి, ఎందుకంటే శ్రీకృష్ణుడికి ఆవు పాలన్నా వెన్నన్నా పాలతో చేసిన కోవా బిళ్ళలు, పాల వెన్న ఉండలు ఎక్కువ ఇదే ప్రసాదంగా పెడతారు, పాల పదార్థాలే. అందుకని చెప్పి ఎలాగో ప్యాకెట్ తెస్తాం కాబట్టి ఆవు పాలు తెచ్చుకోండి. ఆవు పాలు తెచ్చి చక్కగా 1కి 3 లేదంటే 2.5 పాలు పోసుకుని 1 కర్ర వాటర్ పోసుకోండి. అడుగన్న కొంచెం అంటుకుంటుంది అనుకుంటే. చక్కగా అటుకులు జస్ట్ నీళ్లు పోసి వంపేయాలి వెంటనే, ఎందుకంటే తొందరగా మెత్తబడిపోతాయి. ఒక్కసారి వాష్ చేసుకుని చక్కగా పాలు పొయ్యి మీద పెట్టి 1కి 3 లెక్క చెప్పాను కదా, పాలు పొంగు రాగానే ఈ అటుకులు అందులో వేసేసి 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక ఇక డ్రై ఫ్రూట్స్, మనం జీడిపప్పు, బాదం పప్పు ఉంటే ఎండు ఖర్జూరు కూడా చిన్న చిన్న పీసులు చేసుకుని చక్కగా నేతిలో వేయించుకుని, ఆవు నెయ్యి అయితే బాగుంటుంది, ఉంటే అవైలబుల్గా వాడుకోండి. ఆవు నేతిలో వేసేసి కొంచెం చిటికెడు యాలక పొడి, మనం పాయసాలాంటి యాలక పొడి మర్చిపోం కదా, ఇప్పుడు కూడా యాలక పొడి కంపల్సరీ. 1కి 1 బెల్లం, అంటే మీరు అచ్చంగా బెల్లమైనా వేసుకోవచ్చు, లేదంటే 2 చెంచాలు పంచదార వేసుకుని మిగతాది బెల్లం వేసుకోవచ్చు. స్వీటు. తేనె చివరిలో శ్రీకృష్ణుడికి మధువు తేనె పెడతారంట. ఏంటంటే అసలు అది ప్రత్యేకత. అందుకని ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. స్వీట్ బాగా తింటే నిండా వేసుకోండి. మేము కొంచెం తక్కువ, అందుకని కొంచెం తక్కువగా వేసాను. అటుకులు కూడా తలగొట్టి తీసుకున్నాను కదా. కొద్దిగా పాయసం అంతా అయిపోయి దగ్గరికి వచ్చేసాక మీరు వేడి తగ్గాక అప్పుడు ఈ బెల్లం వేసుకోండి. వేసుకుని కరగబెట్టుకుని చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుని కలిపేసుకోవటమే. లాస్ట్లో యాలక పొడి, ఈ తేనె మర్చిపోవద్దు. తేనె ఉంటే తేనె, లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు అటుకులు భార్య పంపించిందంట. పంపిస్తే అలా పట్టుకుని వెళుతూ శ్రీకృష్ణుడు నా వైపు చూస్తాడా, కన్నెత్తి చూస్తాడా, తన ఇదెక్కడ, హోదా ఎక్కడ, నేనెక్కడ అనుకుంటూ కుచేలుడు సుధాముడు వెళ్ళాడని, ఆ వెళుతూ సామవేద గానాలు చేసుకుంటూ వెళ్ళాడని, ఆ ద్వారకా గుడిలోకి వెళ్ళగానే ఆ సామవేద గానాలు విని శ్రీకృష్ణుడు ఇదేంటి కుచేల గొంతులాగా ఉంది, కుచేలుడు వచ్చాడని పరిగెత్తుకుంటూ వచ్చాడని, పరిగెత్తుకొచ్చితే కుచేలుడిని చూసి సంభ్రమాశ్చర్యాలతో ఇదైపోయి కుచేలుడిని గట్టిగా పట్టుకుని లోనకి ఆహ్వానించి రుక్మిణితో
జలము తీసుకురమ్మని ఆ బంగార పళ్ళెంలో కుచేలుడు పాదాలు పెట్టి సన్మానం చేశారని ఆ కథలో ఉంటుందన్నమాట. అందుకే ఎవరన్నా మంచి స్నేహితులు ఉంటే మీ ఇద్దరు స్నేహం కుచేలుడు శ్రీకృష్ణుడు స్నేహం అంటారు. అంత గొప్ప స్నేహంతో పోలుస్తారు. బంధువులు ఎంతమంది ఉన్నా మంచి స్నేహితుడు ఒక్కడుంటే చాలు అంటారు. మరి కుచేలుడు శ్రీకృష్ణుడు వల్ల ఆ దారిద్ర్యం పోయి ఎంత గొప్పవాడయ్యాడు. ఈ కథ సారాంశము అదిగో బెల్లం చక్కగా ఆరాక వేసి కలబెట్టేసేసుకుని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని యాలకు పొడిను కొద్దిగా తేనె వేసుకోండి అంతే. అలా ఉంటే మీకు ఆరేసరికి కొంచెం గట్టి పడుతుంది అనమాట. అలా ఉండగా ఆపేసుకోవచ్చు స్టవ్. ఇంకా అంతే. డ్రై ఫ్రూట్స్ అయ్యి లాస్ట్లో కలుపుకోవటం. అవి వెళ్ళి ఇక పళ్ళెంలో పాదాలు పెట్టి చక్కగా సన్మానం చేసి అన్ని మర్యాదలు అవి అన్నీ కనుక్కొని చేసి తన యొక్క దారిద్ర్యము శ్రీకృష్ణుడికి తెలియనట్టుగా ఉంటూ ఎక్కడ ఫ్రెండ్ బాధపడతాడో అని నా కోసం నువ్వు ఏం తెచ్చావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మరి భార్య వెళ్ళమని ప్రోత్సహించుతుంది కదా. ప్రోత్సహించితే బయలుదేరాడు కదా. ఏమున్నాయి రిక్తహస్తాలతో ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటే భార్య మొత్తం ఎతికి అటుకులు చిరిగిన ఉత్తరీయంలో, ఎప్పుడు కుచేలుడు చిరిగిన బట్టలే కానీ చిరగని బట్టలు అనేది తెలియదంట. అంత దారిద్ర్యంలో ఉన్నారు పిల్లలతోటి వాటితోటి. అయితే అలా చూసి శ్రీకృష్ణుడే చొరవగా చిరిగిన ఉత్తరీయంలో నుంచి గుప్పుడు అటుకులు తీసుకుని తిన్నాడంట. తిని మళ్ళీ కూడా ఇంకో గుప్పుడు ఉంటే తీసుకుని తినబోతే రుక్మిణి వారిస్తుందంట. ఎందుకు? ఆ గుప్పుడు ఉంటే కుచేలుడు తింటాడని రుక్మిణి అభిప్రాయం. అది ఆ కథ సారాంశం అనమాట. తిని చక్కగా మర్యాదలన్నీ చేసి కుచేలుడిని బయటకంటా వచ్చి సాగనంపితే కుచేలుడు వెళ్ళి ఇదేంటి నేను ఇంత ఏదో ఇస్తాడని ఆశించి నా భార్య నన్ను పంపించింది, శ్రీకృష్ణుడేంటి ఇలా చేశాడు, ఏమీ ఇవ్వలేదేంటి అని ఆలోచించుకుంటూ వస్తాడంట ఇంటికి. శ్రీకృష్ణ నామం చేసుకుంటూ శ్రీకృష్ణ జపం చేసుకుంటూ వస్తాడు. కానీ తను చేసిన ఆ సన్మానానికి ఆశ్చర్యకితుడైపోతాడనమాట. ఏమో నాకెంత ఇది ఇచ్చాడని. ఉన్న ఆ ద్వారకా నగరంలో అందరూ కూడా ఏంటి ఈయనకి ఇంత విలువిస్తున్నారు శ్రీకృష్ణుడని స్టన్ అయిపోతారంట. అలా ఇక తిరిగి వస్తాడు. శ్రీకృష్ణుడు నామజపం చేసుకుంటూ వస్తాడు. ఇంటికి వచ్చేసరికి గుర్తుపట్టకోకుండా ఉంటుందంట ఇల్లు. ఏంటి ఇది ఇలా ఉంది అని అంటే అప్పుడు భార్య సుశీల బయట నుంచి వచ్చి సుధాముడు భార్య, ఇది మన కుటీరమే, మీరు వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించుకోమని చెప్పి పంపించాను కదా, ఆ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాక మన బతుకులు మారకుండా ఉంటాయా? మనం శ్రీకృష్ణుని భవనం లాగానే మన కుటీరాన్ని మార్చేశారని చెప్పి అది సంభ్రమాశ్చర్యాలతో చెప్తుందంట. అది చూసి ఓహో స్నేహం అంటే ఇది కదా అని కుచేలుడు అనుకుంటాడు. ఆ అటుకులు ప్రసాదం అనేది ఈ విధంగా అప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చి వాడుకలోకి వచ్చిందనమాట. అసలు అటుకుల ప్రసాదం శ్రీకృష్ణుడికి ఇంపార్టెంట్ ఏంటి అంటే కథ ఇది. అందుకనే మీ ఇద్దరి స్నేహం కుచేల శ్రీకృష్ణ స్నేహం అంటారు. అంత మరి మంచి స్నేహితులు ఒక్కళ్ళు ఉంటే చాలు. మరి పూర్వం గృహస్థ అనేవాడంట ఇంటికి ఎవరైనా వస్తే ఇదివరకటి రోజుల్లో ఇలా హావభావాలు చక్కగా ప్రకటించి మంచి మర్యాదలు చేసి భోజనం పెట్టి తర్వాత వాళ్ళు తినేవారంట. అలా అంత బాగా సపర్యలు చేసేవారు. కానీ ఈ కాలంలో ఎవరైనా వస్తే ఎన్ని రోజులు ఉంటాడో, ఎన్ని రోజులు మర్యాదలు చెయ్యాడో అనే స్థాయికి వచ్చేసారంట. అందుకే అంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు పూర్వం రోజులే మంచి రోజులు, మంచిగా ఉండేవారు ఒకరికొకళ్ళు బంధుత్వాలు అయ్యి. ఇప్పటి రోజులు చూడు ఎవరికి వారు అని చెప్పి. మరి చూడండి తేడా. ఇప్పుడు మనం ఉన్న పొజిషన్లో, ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో అసలు ఒకళ్ళ ముఖాలు చూసుకోవటానికే లేకుండా మనం ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నాము. మరి పూర్వం అలా ఎవరు వస్తే వాళ్ళకి మర్యాదలు చేద్దామా అని. మరి శ్రీకృష్ణుడు కుచేలుడికి మరి అంత మర్యాద ఆ రోజుల్లో కాబట్టి చేశారు. ఇప్పుడు రోజుల్లో ఉన్నారా అలా చేసేవాళ్ళు లేరు కదా. అది అసలు శ్రీకృష్ణుడికి ఏంటంటే వెన్న దొంగని మనకి తెలిసిందే కదా. అవన్నీ కూడా అందుకని చెప్పి పేరు పాలతో చేసిన పదార్థాలే పెడతారు. అందుకని మీరు ఆవు పాలు, డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకోవటానికి ఆవు నెయ్యి వాడండి. కుదరకపోతే అది వేరే విషయం, మామూలు పాలన చేసుకోవచ్చు. మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకొని. పూజా విధానం అంటే అందరూ చూపిస్తున్నారు, అందుకని ఇలాంటి 4 వాక్యాలు చిన్నవాళ్ళు ఎవరిని ఉంటే తెలియదు కదా అని నేను చేశాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అటుకులు ప్రసాదంగా అసలు ఎందుకు అనేది టాపిక్ అనమాట. ఈ కథా సారాంశం అంతా అది.
మనం అటుకులే ఎందుకు, మనం ఓపిక ఉంటే పాయసం చేసుకోవచ్చు, లేదు వీలు కుదరలేదు అటుకులు పాలల్లో నానబెట్టి చిన్న బెల్లం ముక్క పెట్టి పెట్టచ్చు, లేదంటే కొంచెం బెల్లం కొద్దిగా కరగపెట్టుకుని ఇలా చేసి అటుకులు ఒకసారి వాష్ చేసేసుకుని అటుకులు పొడి అటుకులు ఆ బెల్లంలో వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి కుత్యాలకు పొడి వేసేసి పొడిగా ప్రసాదం చేసి పెట్టచ్చు. ఏదైనా కానీ శ్రీకృష్ణుడికి అటుకుల ప్రసాదం అనేది ఇంపార్టెంట్ అనమాట. అందుకని నేను చిన్న వీడియో చేశాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.